ఈరోజు మనం పల్లీ చట్నీ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి దోశలకి, ఇడ్లీలకి. పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అండి, కొంచెం చింతపండు, 2 రెక్కల చింతపండు అండి, రుచికి సరిపడా సాల్ట్. ఇది ఫ్రై చేసుకుందాము. పల్లీలు ఫ్రై అయిపోయిందండి. పల్లీలు ఫ్రై అయిపోయింది. మనం పల్లీ చట్నీ చేసుకుందాము. ఈ పల్లీల్లోనే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుందామండి. చింతపండు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. పల్లీలు వేసేసుకున్నాం కదండి, ఈ పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకున్నాము, తర్వాత చూద్దాము. మన పల్లీ చట్నీ రెడీ అండి. చూసారు కదా, పల్లీ చట్నీ మిక్సీ పట్టేసాము. ఇప్పుడు తాలింపు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము ప్యాన్లో. కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అండి, కరివేపాకు, కొంచెం పసుపు. ఆవాలు వేసుకుంటున్నామండి. 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఎక్కువ వేడి అయిపోయింది ఆయిల్. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకున్నాము, చాలా కొంచెం అండి. అలానే కొంచెం పసుపు, ఒక రెడ్ చిల్లీ కూడా వేసుకుందాము, ఎండుమిర్చి, ఇంకా ఈ కరివేపాకు అండి. చూసారు కదా, మా తాలింపు రెడీ అండి. తాలింపు అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం చట్నీ తీసి వేరే బౌల్లో వేసుకున్నాక చూద్దామండి. మన చట్నీ బౌల్లో మార్చేసామండి. తాలింపు చేసుకున్నాం కదా ఇందాక చట్నీ, ఇది తాలింపు ఈ చట్నీలో వేసేసుకుందాము. చూసారండి, తాలింపు వేసేసాము. మన ఎమ్మి పల్లీ చట్నీ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.